కూటమి సర్కార్ వచ్చాక అవినీతి బట్టబయలవుతుంది. ఓవైపు సొంత పార్టీ నేతలు అవినీతి చిట్టా బయటపెడుతుంటే మరోవైపు టీడీపీ నేతల చేతిలో మోసపోయిన ఎంతో మంది దీనికి మద్దతు తెలుపుతున్నారు. టీడీపీలో కోట్లకు సీట్ల వ్యవహారం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతుంది. ఇప్పటికే ఎమ్మెల్యే సీటు కోసం విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తన వద్ద నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేశారని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి ఆరోపించారు. తాజాగా మరో మహిళ కూడా టీడీపీ ఎమ్మెల్యేపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే కోడూరు నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానని చెప్పి 7 కోట్ల రూపాయలు వసూలు చేశారన్న ఉదంతాన్ని బాధితురాలు మహిళా నేత సుధా మాధవి ఆరోపణ చేశారు. తనకు న్యాయం చేయాలంటూ కన్నీళ్లు పెట్టుకుంది. చంద్రబాబు నాయుడు సార్ గారు, నేను సభ్యత్వం తీసుకున్నాను తెలుగుదేశం పార్టీలో. నా పేరు సుధా మాధవి. నేను కోడూరు నియోజకవర్గం నుంచి వచ్చాను. మేము మొన్నంతా ఎలక్షన్ కోసము చాలా కష్టపడాము. ఆయన జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సార్ గారికి, లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ సార్ గారికి శిరసు వచ్చి నమస్కారం చేసి నా బాధ చెప్పుకుంటున్నాను. దయచేసి మీకు తెలిస్తే నా బాధ తీరుస్తారన్న ఆశతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అది సార్ లేకపోతే అది కూడా నాకు చేసేదానికి అవకాశం ఉండేది కాదు. మీ కాడికి ఆఫీస్ కాడికి రావాలని నేను ప్రయత్నించినాను ఎన్నోసార్లు, కానీ రాలేకపోయినాను. వచ్చే అవకాశం లేదు. మీరు చంద్రబాబు నాయుడు సార్ గారు, మీరు జైల్లో ఉన్నప్పుడు 53 రోజులు సార్ నేను నిరాహార దీక్ష చేశాను సార్. మా ఊరు మొత్తం, నియోజకవర్గం మొత్తం అందరినీ జనాలు తీసుకుపోయి నిరాహార దీక్ష చేసి మీకోసం నేను ఎంతో కృషి చేశాను సార్. అయినా ఫలితం లేదు సార్. అదే కాకుండా సార్ బాబు సూర్తి, భవిష్యత్ గ్యారెంటీ, సూపర్ 6 అన్ని కూడా నేను పల్లెకి సార్ చలనక ఎండనక వాననక 4-5 కార్లు జీవులు పెట్టుకొని ప్రతి పల్లెకి అడవిలోకి కూడా పోయి సార్ మీకు జరిగిన అన్యాయం ఇంటికి పోయి చెప్పాను సార్.